హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం చేసుకున్న రెసిపీ వచ్చి పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీ నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసుకుంటే చపాతీల్లోకైనా రైస్లోకైనా సూపర్గా వస్తుంది కర్రీ అనేది. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం పన్నీర్ వేసుకోవాలండి. పన్నీర్ వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, గరం మసాలా వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మొత్తం పన్నీర్కి కలిసిపోయేలాగా మొత్తం మనం కలుపుకొని ఒక 5 minutes అనేది పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అవి ఈ ఆయిల్లో వేసి ఒక్క 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes మనం ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసేసుకోవాలండి. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి అదే ప్యాన్ క్లీన్ చేసుకొని పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో టమోటాలు, 2 పచ్చిమిర్చి, జీడిపప్పు, బాదం వేసుకొని కొంచెం ఒక 5 minutes పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నది మనం కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పొయ్యి మీద ఈలోపు ప్యాన్ పెట్టుకొని లవంగాలు, చెక్క, యాలకులు, మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఎక్కువ మన హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతాయి ఆనియన్స్. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ టమోటా పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని టమోటాలు అవి మనం మగ్గించుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ టమోటా పేస్ట్ దీనిలో వేసేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా వేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట. మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం కళ్ళుప్పు అండి, సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కళ్ళుప్పు, కొంచెం కారం వేసి కొంచెం ధనియాల పొడి ఒక అర స్పూన్ సరిపోతుంది. ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. మొత్తం కలిపేసేసుకొని ఒక 5 minutes కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీరు, ఆ పన్నీర్ కూడా కళాయిలో వేసేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. స్పూన్తో నీట్గా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కసూరి మేతి కూడా కొంచెం లైట్గా వేసేసేసుకొని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కనుక మనం మగ్గనిచ్చామంటే చాలా చాలా టేస్టీగా పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఒక 5 minutes మూత పెట్టి అలా వదిలేసేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టి 5 minutes తర్వాత కర్రీ అనేది మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది. సో ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.